మహేంద్ర సింగ్ ధోని మరి కాదా? స్టార్ ప్లేయర్లు కాదా వాళ్ళు? మరి 2008 2007 వరల్డ్ కప్ హీరో ఎవరు? T20 అనేది అసలు ఐపీఎల్ T20 అనే మ్యాచ్ ఉన్నాయా లేదా అంటే 2007లో వరల్డ్ కప్ కొట్టాడు ధోని, అప్పటికి స్టార్ ప్లేయర్ అయిపోయాడు. మరి కాదా స్టార్ ప్లేయర్ కాదా? ప్రశ్నిస్తాం మిమ్మల్ని, చెప్పండి. అప్పుడు స్టార్ ప్లేయర్ కాదా? ఇప్పటికి మొన్న T20 వరల్డ్ కప్ లో 6 ఎంఐ ప్లేయర్స్ స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. ఏమనంటే కప్పు కొట్టామంటారు. ఎంఐ వాళ్ళని స్టార్ ప్లేయర్ కింద తీర్చిదిద్దింది. తిలక్ వర్మ ఎవరికన్నా తెలుసా? ఎంఐ రాకముందు ఆడికి ఇండియా టీం ఏమైనా ఉందా? ఎంఐకి వచ్చిన తర్వాత ఆడు రాడ్డు తేలాడు. హార్దిక్ పాండ్యా తెలుసా? ఒక బుమ్రా తెలుసా మీకు? ఎక్కడో ఉన్న వాడిని తీసుకొచ్చి రాడ్డు తేల్చి దేశానికి అందించాం మేము. ఇప్పుడు ఆడు వరల్డ్ నెంబర్ 1 బౌలర్ కింద ఉన్నాడు. ఇండియాకి ఎన్ని కప్పులు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు స్టార్ ప్లేయర్ అయ్యాడు. ఇప్పుడు చూడండి, సంజు శాంసన్ రాజస్థాన్ అనగొట్టి కప్పు రాక ఫైనల్కి వెళ్ళి ఓడిపోయి అంటే ఇప్పుడు సిఎస్కే తీసుకుంటే సిఎస్కేతో వచ్చిన ఉత్సాహంతో T20 వరల్డ్ కప్లో ఖతర్నాక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అరే స్టార్ ప్లేయర్ అనేగా మీరు తీసుకున్నారు. 2 ప్లేయర్ని ఇచ్చేసి ఒక ప్లేయర్ని ఎందుకు తీసుకున్నారు మీరు? ఇద్దరు ఎవరండి? రవీంద్ర జడేజాని ఇచ్చారా లేదా? ఆడు ఓంటి వెళ్ళిపోతాని చెప్పేసారు. అవన్నీ కాదండి. 2 ప్లేయర్ నుంచి ఒక ప్లేయర్ని తీసుకున్నారంటే ఆడు స్టార్ ప్లేయరా కాదా? ఇప్పుడు చెప్పండి. అయినా మీరు ధోనిని మోకాలు నొప్పుతో అంత ఇబ్బంది పడుతున్న ప్లేయర్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? మీరు స్టార్ ప్లేయర్ అనే కదా. ఎందుకంటే ఆయన ఎంఎస్డి అదే స్టార్ ప్లేయర్ అనే కదా మీరు ఉంచుతున్నారు. మీ బ్రాండ్ వాల్యూ కోసమే కదా ఉంచుతున్నారు. అయినా సరే సిగ్గు లేకుండా తీసేస్తే కెప్టెన్స్ కింద తీసేస్తుంది. అయినా అక్కడే ఆడుతున్నారు. అంటే హార్దిక్ పాండ్యా ఎవరండి అసలు? హార్దిక్ పాండ్యా ఎవరు? ఒక కప్పు హార్దిక్ పాండ్యా వచ్చిన తర్వాత అవన్నీ ఎందుకండి చెప్పండి. మా దగ్గర స్టార్ ప్లేయర్ కాదు. హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయిన తర్వాత ఎంఏ ఫాలోవర్స్ ఎంత తగ్గాను? అందులో నేను కూడా తగ్గబోతున్నాను. హార్దిక్ పాండ్యా ఉన్నంత కాలం ఎంఐకి కప్పు రాదు. హార్దిక్ పాండ్యా ప్లేయర్ కింద ఉన్న రోజులు వచ్చింది, మీ కెప్టెన్ కింద అయిన తర్వాత రావట్లేదు. ఇది మీరు గమనించాలి. మీరు దీన్ని ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటాను. ఈజ్ అన్ఫిట్ ఫర్ కెప్టెన్సీ లైక్ హిమ్. డెబిట్ క్లోజ్ ఓవర్పై అయిపోయింది.